Welcome to Kidstones. Like and subscribe. ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక అందమైన జింక ఉండేది. ఆ జింకకు పొడవాటి కొమ్ములు, మెరిసే చర్మం ఉండేవి. అడవిలోని అన్ని జంతువులు దానిని చూసి ఆశ్చర్యపడి, ఎంత అందమైన జింక అని చెప్పేవి. ఆ మాటలు విని జింకకు చాలా గర్వమొచ్చేది. నేనే ఈ అడవిలో అందమైన జంతువు అని అది ఎప్పుడూ అనుకునేది. ఒకరోజు జింక సరస్సు దగ్గరికి వెళ్ళింది. నీటిలో తన ప్రతిబింబం చూసి మురిసిపోయింది. అయ్యో, నా కొమ్ములు ఎంత అద్భుతంగా ఉన్నాయి, నా శరీరం ఎంత మెరిసిపోతోంది అని తనను తాను పొగుడుకుంది. కాని తన కాళ్లను చూసి ముఖం చిట్లించింది. ఇవి ఎంత సన్నగా బలహీనంగా ఉన్నాయి, నాకివస్సలు నచ్చవు అని అనుకుంది. అప్పుడే సరస్సు దగ్గర ఒక కుందేలు వచ్చింది. అది జింకను చూసి, నీ కాళ్ళెంత వేగంగా పరిగెత్తగలవో తెలుసా, అవే నీకు నిజమైన బలం అని చెప్పింది. కాని జింక నవ్వుతూ, అయ్యో, నా అందమైన కొమ్ములున్నప్పుడు ఈ కాళ్ల గురించి ఎవరు పట్టించుకుంటారు అని అంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు జింక అడవిలో తిరుగుతూ ఉండగా దూరంగా ఒక సింహం కనిపించింది. సింహం జింకను చూసి వెంటనే దానివైపు పరిగెత్తింది. జింక భయంతో పరిగెత్తడం ప్రారంభించింది. తన సన్నని కాళ్లతో అది వేగంగా పరిగెత్తింది. సింహం దాని వెనుక దూసుకొచ్చింది. కాని జింక చాలా వేగంగా ఉండటంతో దానిని అందుకోలేకపోయింది. జింక అడవిలోంచి బయటకు వచ్చి ఒక పొదల మధ్య దాక్కోవాలని అనుకుంది. కాని దురదృష్టవశాత్తు దాని పొడవాటి కొమ్ములు చెట్ల కొమ్మల్లో ఇరుక్కుపోయాయి. జింక ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. సింహం దగ్గర పడుతోంది. జింక భయంతో వణికిపోయింది. అయ్యో, నా అందమైన కొమ్ములే ఇప్పుడు నా ప్రాణానికి ప్రమాదమయ్యాయి అని బాధపడింది. చివరికి జింక తన శక్తినంతా ఉపయోగించి కొమ్ములను విడిపించుకుంది. అది మళ్లీ పరిగెత్తి సింహం నుండి తప్పించుకుంది. చాలా దూరం వెళ్లి ఒక పెద్ద చెట్టు కింద ఆగి ఊపిరి పీల్చుకుంది. తన తప్పును గ్రహించింది. నా కాళ్లను తక్కువగా చూసి పొరపాటు చేశాను, అవే నన్ను రక్షించాయి, నా గర్వం నన్ను ఆల్మోస్ట్ నాశనం చేసేది అని అనుకుంది. ఆ రోజు నుండి జింక తన అందంపై గర్వపడడం మానేసింది. అది వినయంగా, జ్ఞానంతో జీవించడం ప్రారంభించింది. అడవిలోని ఇతర జంతువులు కూడా దాని మార్పును చూసి సంతోషించాయి. జింక అందరికీ ఒక పాఠం నేర్పింది. అందం కంటే వినయం, గర్వం కంటే జింకగా మారి అడవిలో అందరి ప్రేమను పొందింది.